కాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ మీటింగ్ జరగనుంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి రాచకొండ సిపి సుధీర్ బాబు చేరుకున్నారు. హెచ్సీఏ మీటింగ్ ఉండడంతో ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 173 క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని ఇప్పటికే హెచ్సీఏ తేల్చెప్పింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తుంది. ఏంటి సమావేశాన్ని అడ్డుకునేందుకు ఇటు టీసీ జేఏసీ కూడా ప్రయత్నించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి మీటింగ్ ఈ రోజు జరగబోతుంది. అందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి దాదాపు 209 క్లబ్లు ఉన్నాయి. మిగిలినటువంటి జిల్లాలకు కేవలం 8 మాత్రమే ఈ క్రికెట్ క్లబ్లు కూడా ఉన్నాయి. వాటిని మరికొన్ని పెంచాలంటూ కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆందోళన చేసినటువంటి వారిని ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రావు అరెస్టు తర్వాత హెచ్సీఏలో జరిగినటువంటి అవినీతి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుంది. సిఐడి దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడుతున్నాయి. గతంలో అజారుద్దీన్ ఉన్నటువంటి సమయంలో కూడా అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. మొత్తం ఇప్పుడు సిఐడి, మరోవైపు ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ప్యారలల్ గా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2 సంవత్సరాల్లోనే 170 కోట్ల రూపాయలు బీసీసీఐ నుంచి వచ్చినటువంటి నిధులు గోల్మాల్ జరిగిందనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి ఒకవైపు సిఐడి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి మీటింగ్ జరగబోతుంది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి క్లబ్ ట్రెజరర్లు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఆల్రెడీ సస్పెండ్ అయినటువంటి వారికి అనుమతి లేదనడంతో వాళ్ళు లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికైతే ఆహ్వానం ఉందో వాళ్ళు మాత్రమే ఈ మీటింగ్ లో హాజరు కావాలంటూ కూడా క్రికెట్ అసోసియేషన్ చెప్పినటువంటి పరిస్థితి. కానీ చాలా మంది సస్పెండ్ అయినటువంటి వాళ్ళు, గతంలో క్లబ్ లో పనిచేసి బయటకు వెళ్లేటువంటి వారు కూడా తాము కూడా మీటింగ్ అటెండ్ అవుతామంటూ కూడా లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా జిల్లాల్లో కూడా ఈ అసోసియేషన్స్ పెంచాలి, క్లబ్లు ఏర్పాటు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రస్తుతం రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుధీర్ బాబు కూడా అక్కడ బందోబస్తు అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సిఐడి అధికారులు కూడా ఇప్పటికే క్రికెట్ ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు. ఎందుకంటే ఈ కేసులో శ్రీచక్ర క్లబ్ కు సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకాల కేసులో కూడా 2 కీలక నిందితులను కూడా ఉప్పల్ స్టేడియం తీసుకెళ్లి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.